ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి పనులు ప్రారంభమయ్యాయి. అన్ని రకాల నిర్మాణాలను ముందుకు తీసుకెళ్తోంది కూటమి సర్కార్. ఈ పరిణామం ఆంధ్ర రాజకీయాల్లో ఎంతో కీలకంగా మారింది. అమరావతి పనులు మొదలయ్యాక రాష్ట్ర ప్రజల్లో తెలుగుదేశానికి పొలిటికల్గా మంచి మైలేజ్ వచ్చింది. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో క్యాపిటల్ ఇంపాక్ట్ ఇంకాస్త ఎక్కువే ఉంది. ఇప్పుడు తాడికొండలో టీడీపీ ఉన్నంత బలంగా వైసీపీ లేదనే చర్చ జరుగుతోంది. దీనికి చెక్ పెట్టాలంటే తప్పకుండా కొత్త అడుగులు వేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందనే చర్చ మొదలైంది. తెలుగుదేశాన్ని వీక్ చేసేందుకు, మళ్లీ పొలిటికల్ లైమ్ లైట్లోకి వచ్చేందుకు వైసీపీ చేస్తున్న ఆలోచన ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఇప్పుడు అమరావతి గురించే మాట్లాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సంబంధించి తాత్కాలిక నిర్మాణాలతో పాటు పర్మనెంట్ నిర్మాణాలపై దృష్టి పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి రావటం, అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభ సభలో పాల్గొనటంతో రాజధాని నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వంలో రాజధాని ప్రాంతంలో విధ్వంసం జరిగిందని, వాటన్నింటినీ సరిచేస్తూ అమరావతి నిర్మాణానికి కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది చెప్తున్నారు. అమరావతి పనుల సంగతి పక్కన పెడితే ఇదే ప్రాంతంలోని తాడికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాజకీయంగా కీలకంగా ముందుకు వెళుతోన్న పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని నిర్మాణాలతో పాటు అమరావతి అంశాలపైన టీడీపీ దృష్టి పెడుతోన్న పరిస్థితులున్నాయి. గతానికి భిన్నంగా పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆలోచన తెలుగుదేశం నేతల్లో కనిపిస్తోంది. ఇటీవలే తాడికొండ నియోజకవర్గం కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఆ సమావేశంలో తాడికొండ సెగ్మెంట్ టీడీపీకి కీలకంగా ఉండాలని విధంగా దిశానిర్దేశం చేశారట. దాంతో ఈ ప్రాంతంలో టీడీపీ బలంగా ఉండాలనే ఆలోచనలు పసుపు పార్టీ అధిష్టానం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉన్న నియోజకవర్గం కావటంతో తాడికొండపై టీడీపీ కాస్త ఎక్కువే ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. మరోవైపు మంగళగిరిలోనూ నారా లోకేష్ పార్టీ పటిష్టంగా ఉండే విధంగా ఆలోచన చేస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ పర్మనెంట్ గా గెలిచేలా పరిస్థితుల్ని మార్చేయాలని చూస్తున్నారట. ప్రతికూల పరిస్థితులన్నింటినీ టీడీపీకి అనుకూలంగా మార్చేలా లోకేష్ దృష్టి పెడుతున్నారట. రాజధాని ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రామాలు, మండలాలు మంగళగిరి నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. అత్యంత కీలకంగా ఉన్న ప్రాంతాలు మంగళగిరి నుంచే ప్రారంభమవుతుండటంతో రాజధాని ప్రాంతానికి మంగళగిరితో కీలక సంబంధాలున్నాయి. కాబట్టి ఏ నియోజకవర్గం పర్మనెంట్ గా టీడీపీ జెండాని ఎగరాలనే విధంగా నారా లోకేష్ తో పాటు టీడీపీ నేతలు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారట. రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం దూకుడుగా ముందుకు వెళుతుండటంతో వైసీపీ కూడా రాజకీయంగా బలపడేందుకు కీలక నిర్ణయాలు తీసుకోబోతోందని అంతర్గతంగా చర్చ సాగుతోంది. రాబోయే రోజుల్లో మంగళగిరిని, తాడికొండను టార్గెట్ చేస్తూ కీలకంగా ముందుకు వెళ్లాలని, పార్టీని పటిష్టం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తే బాగుంటుందని అధిష్టానం దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. అయితే పార్టీలో ఇప్పుడున్న నేతలు కూడా దూకుడుగా వ్యవహరించకపోవటం, పార్టీ కార్యక్రమాల్లోనూ ఉత్సాహంగా పాల్గొనకపోవటం కొంత మైనస్ గా మారిందట. దాంతో గతంలో ఉన్న పరిస్థితుల్ని మళ్లీ వైసీపీ వైపు తీసుకొచ్చేందుకు పాత నేతలను మళ్లీ వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో వైసీపీ నాయకత్వం ఉందట. ఇందులో భాగంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డిని మళ్లీ పొలిటికల్ స్క్రీన్ మీదకు తీసుకురావాలనే ఆలోచన వైసీపీ చేస్తోందనే సమాచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాడికొండ, మంగళగిరిలో వైసీపీ పటిష్టంగా ఉండాలంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి సరైన నాయకుడని పార్టీ నేతలు చెప్తున్నారట. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న ఆర్కే ఎన్నికల ముందు కాంగ్రెస్ లోకి వెళ్లారు, మళ్లీ వెనక్కొచ్చారు. ప్రస్తుతానికి రాజకీయంగా సైలెంట్ అయిన ఆర్కేని మళ్లీ యాక్టివేట్ చేసే ఆలోచనలో వైసీపీ నాయకత్వం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక అమరావతి విషయంలో ఇంకా రైతుల్లో అసంతృప్తి ఉందని వైసీపీ భావిస్తోందట. ఇప్పటికే 34,000 ఎకరాల భూములను ఇచ్చిన రైతులకు న్యాయం చేయకుండా మరో 40,000 ఎకరాల భూమి సేకరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందంటున్నారు. ఇది అమరావతి రైతులకు నచ్చటం లేదనేది వైసీపీ ఆలోచన. మరోవైపు రాజధాని ప్రాంతం ముంపునకు గురవుతుందని, భద్రతా పరంగా ఇబ్బందులొస్తాయని విమర్శిస్తున్నారు. ఇలా అమరావతి విషయంలో పైకి కనిపించే అంశాలే కాకుండా లూప్ హోల్స్ ని పట్టుకుని స్థానికంగా వైసీపీ నాయకత్వాన్ని బలపరిచేందుకు
అధిష్టానం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్కే మాత్రం పాలిటిక్స్ పట్ల అంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్లు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో వైసీపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. మాజీ ఎమ్మెల్యే కమల కుమార్తెకు టికెట్ ఇస్తే దారుణంగా ఓటమి పాలయ్యారు. రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లికి షిఫ్ట్ చేస్తారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దాంతో ఎందుకొచ్చిన రాజకీయమంటూ తన పని తాను చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆయనకే మళ్లీ మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించి ఆయన ద్వారా అమరావతి విషయంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనేది వైసీపీ ప్లాన్ అనే చర్చ స్థానికంగా సాగుతోంది. ఇది ఏ మేరకు వర్కౌట్ అవుతుందన్నది ఆసక్తిగా మారింది.